అతి తక్కువ ఖర్చుతో విదేశాలలో ఎంబీబీఎస్ విద్య కేర్ ఆఫ్ విశాల్ ఓవర్సీస్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రముఖ సింగర్, బిగ్ బాస్ విజేత రాహుల్ సిప్లిగంజ్ రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారా? రాబోయే ఎన్నికల్లో బరిలోకి దిగబోతున్నారా? ఈ ప్రశ్నలన్నింటికి ఇప్పుడు అవుననే సమాధానం వినిపిస్తుంది. ఇక ఏ పార్టీ నుంచి చేరే దానిపై ఒక క్లారిటీ వచ్చినట్లు ఆయన అనుయాయుల ద్వారా తెలుస్తోంది. ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసే దానిపై కూడా రాహుల్ స్పష్టతతో ఉన్నట్లు సమాచారం. ఇక రాజకీయ రంగ ప్రవేశంపై అధికార ప్రకటన చేసేందుకు రాహుల్ సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఇంతకీ ఆయన ఏ పార్టీ నుంచి ఎక్కడ బరిలోకి దిగబోతున్నారో ఓసారి తెలుసుకుందాం. బిగ్ బాస్ విన్నర్ గా, ఆస్కార్ స్టేజ్ ఫేమర్ గా పేరొందిన రాహుల్ సిప్లిగంజ్ ఇప్పుడు రాజకీయ అడుగులు వేసేందుకు సిద్ధమవుతున్నారు. హైదరాబాద్ మంగళహట్ ప్రాంతానికి చెందిన రాహుల్ సింగర్ గా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక బిగ్ బాస్ విజేతగా నిలిచి తెలుగు ప్రజలకు మరింత చేరువయ్యాడు. ఈ క్రమంలో రాజకీయ ప్రవేశం చేసేందుకు గ్రౌండ్ వర్క్ సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చే ఎన్నికల్లో రాహుల్ పోటీకి సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం కూడా జరుగుతోంది. కాంగ్రెస్ నేతలు సైతం ప్రజల్లో ఆదరణ ఉన్న వారికి టికెట్ల కేటాయింపులో ఈసారి ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తోంది. అందులో భాగంగా రాహుల్ ముందుకు వస్తే గోషామహల్ నుంచి పార్టీ అభ్యర్థిగా అవకాశం కల్పించేలా సానుకూల సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. గోషామహల్ నుంచి కాంగ్రెస్ కు రాహుల్ సరైన అభ్యర్థిగా పార్టీ నేతలు భావిస్తున్నారు. బిగ్ బాస్ విన్నర్ గా గుర్తింపు దక్కించుకున్న రాహుల్ RRR సినిమాలో నాటు పాట ద్వారా అరుదైన ఖ్యాతి గడించారు. ఆ చిత్రానికి ఆస్కార్ రావడంతో ఆ పాట ఆస్కార్ స్టేజ్ మీద ప్రదర్శించే అవకాశం రాహుల్ కు వచ్చింది. అలా రాహుల్ పేరు ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయింది. ఈ కారణంగానే మాస్ నుంచి వచ్చి మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న రాహుల్ సిప్లిగంజ్ ని గోషామహల్ నుంచి పోటీ చేపిస్తే గట్టి పోటీ ఇవ్వొచ్చని హస్తం పార్టీ యోచిస్తుంది. అందులో భాగంగా ప్రస్తుతం రాహుల్ సిప్లిగంజ్ తో చర్చలు కొనసాగుతున్నాయని గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. గోషామహల్ నుంచి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా బీజేపీ నుంచి రాజా సింగ్ ఉన్నారు. ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీపైన ఇంకా స్పష్టత రాలేదు. అదే సమయంలో మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ సీటు ఆశిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి రాహుల్ అక్కడ ఇప్పుడున్న పరిస్థితుల్లో సరైన అభ్యర్థిగా కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. పోటీపైన రాహుల్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. తన శ్రేయోభిలాషులతో చర్చించి ఒక స్పష్టతకు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. రాహుల్ ఎన్నికల బరిలో నిలుస్తారా లేదా అనేది అతి త్వరలోనే తెలిసిపోనుంది.